ఇక కర్నూలు జిల్లా కుడుమూరు నియోజకవర్గంలో డీఎస్సీ వ్యవహారంపైన రాజకీయ మాటల యుద్ధం ముదురుతోంది. డీఎస్సీపై చర్చకు రావాలని తాను విసిరిన సవాల్కు వైసీపీ నేతలు స్పందించడం లేదంటూ కుడుమూరు ఎమ్మెల్యే బుగ్గుల దస్తగిరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాది టీచర్ పోస్టులను భర్తీ చేసిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క డీఎస్సీ పోస్టు కూడా భర్తీ చేయలేదని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇప్పుడు డీఎస్సీ నియామకాలపైన ఆరోపణలు చేస్తూ కోర్టులను ఆశ్రయించి ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మా ఈ గుడిపాడు గ్రామంలో ఉంటాము, ఎవరైనా వస్తే రావచ్చని చెప్పాము. కానీ ఇంతవరకు మేము మార్నింగ్ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాము, ఎవరు కూడా రాలేదు. కాబట్టి ఎక్కడ కూడా అక్రమాలు జరగలేదు. జరిగితే ఏదైనా కానీ కనీసం చిన్న లీక్ అయినా బయటకు వస్తుంది. ఇది చాలా హై ఎక్విప్మెంట్స్తో జరిగిన ఎగ్జామ్స్ ఇవి. జేఈఈ, ఐఐటి ఇలాంటి ఎగ్జామ్స్ జరిగే, అంటే ఇంటర్నెట్ ద్వారా జరిగే ఎగ్జామ్స్ ఎక్కడ లీక్ కాలేదు. కానీ ఏదో ఒక ప్రభుత్వంపై బురద జల్లాలా, ఎలాగైనా దాన్ని బదనాం చేయాలని చెప్పి ఒకే ఒక కాన్సెప్ట్తో వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులు చేస్తున్నటువంటి ఒక కుట్ర తప్ప ఎక్కడ కూడా ఎటువంటి అవినీతి అక్రమాలు జరగలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది విశ్వసించాలా. మా ప్రభుత్వం వచ్చిన అతి తక్కువ కాలంలోనే 16,000 పోస్టులను వేసి డిఎస్సిని రిక్రూట్మెంట్ చేసి 16,000 మంది టీచర్లను రిక్రూట్మెంట్ చేసింది మా ప్రభుత్వం. కాబట్టి మీరు 2019 నుంచి 24 వరకు ఏం చేశారు? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఎంత రానా దగా చేశారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు జాబ్ క్యాలెండర్ ఒక్కటి కూడా డిఎస్సి వేయలేదు. కానీ దానికి మేము వచ్చిన కాలంలోనే డిఎస్సి వేస్తే ఇలాంటి 2,240 పిటిషన్లు వేసి డిఎస్సి ఆపాలని ప్రయత్నించారు. కానీ ఎక్కడ కూడా మీ యొక్క ఆటలు సాగలేదు. కాబట్టి డిఎస్సి వేసిన తర్వాత, డిఎస్సి రిక్రూట్మెంట్ అయిన తర్వాత టీచర్లు పోస్టింగ్లో దాదాపు సంవత్సరం అవుతుంది. అయినా కూడా మీరు ఇంకా వదలకుండా ఖచ్చితంగా ఈ యొక్క మళ్ళీ పిల్లు వేసి హైకోర్టులో దాన్ని కూడా రిజెక్ట్ అయిపోయింది. కాబట్టి మీకు ఎంతైనా హైకోర్టు, ప్రజలే కాదు హైకోర్టు కూడా బుద్ధి చెప్తుంటే మీకు సిగ్గు రావడం లేదు. ప్రజలు దాదాపుగా 11 సీట్లను మీకు తగ్గించిస్తే ఇప్పుడు కూడా ఇంకా మీకు సిగ్గు రాకుండా మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మీ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ ఇలాంటి దోపిడీలు, దౌర్జన్యాలతో మీరు బతుకుతున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం ఇంతగానో అభివృద్ధి చేస్తుంది, సంక్షేమం చేస్తుంది, ఎక్కడైతే వాళ్ళకి మంచి పేరు వస్తుందని చెప్పేసి మీరు ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంటున్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని అభాసుభాపాలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మా మెగా డిఎస్సిలో అవినీతి అక్రమాలు జరగలేదని, మా లోకేష్ గారిపై నిందలు వేయాలని చూస్తున్నారు. కానీ ఎక్కడ ట్రాన్స్పరెన్సీ జరిగి వీటికి అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ 88వ వార్డు మంగళపాలెం శివార్లు జేఎన్యూఎంఆర్ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనతో పోలిస్తే కూటమి ప్రభుత్వం 24 నెలల్లోనే అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసిందని పల్లా శ్రీనివాస్ అన్నారు. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేకి గొడ్డల పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అటువంటి వారిని దూరం పెట్టాలని సూచించారు. ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలను కల్పించడం కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. కాలనీలో స్థానిక ప్రజల సూచనలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈరోజు 88వ వార్డులో మరి స్థానిక కార్పొరేటర్ ముళ్ళముత్యాల గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీ 2 ఏళ్ళు పాలన పైన డోర్ టు డోర్ క్యాంపెయిన్కి మరి ఇక్కడ చేయడం జరిగిందండి. ఇక్కడ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు, అద్భుతంగా వాళ్ళు స్పందించారు. వాళ్ళు ఇక్కడ ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా వాటికి మేము పరిష్కరిస్తామని ఒక మాట ఇవ్వడం, అలాగే మేము 2 ఏళ్ళలో చేసినటువంటి అభివృద్ధి పైన వాళ్ళకి అవగాహన కల్పించడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాల్లో మేము ప్రజారంజకమైనటువంటి పాలన అందిస్తాం. అలాగే 2029 చాలా ముఖ్యం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరాలన్నా 2029 చాలా ముఖ్యం అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. 2019లో చేసినటువంటి పొరపాటు మళ్ళీ చేయకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇంకోసారి కూటమి ప్రభుత్వం అధికారం ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా వారికి తెలియజేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా మేము
ఇక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పలాస నియోజకవర్గానికి చెందిన రైతులు స్థానికులు సందర్శించారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, కలెక్టర్ స్వప్నల్ దినకర్ ఉన్కర్, రెవెన్యూ అధికారులు వారి వెంట వెళ్లి ఎయిర్పోర్ట్లోని వివిధ ప్రాంతాలను చూపించారు. మొత్తం 152 మంది రైతులు స్థానికులు భోగాపురం ఎయిర్పోర్టును పరిశీలించారు. ఎయిర్పోర్టు ఏర్పాటుతో వచ్చిన మార్పులు, భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న ఉపాధి అవకాశాలను జిఎంఆర్ ప్రతినిధులు వారికి వివరించారు. భోగాపురం ఎయిర్పోర్టు తరహాలోని పలాస ప్రాంతం కూడా అభివృద్ధి చెందేందుకు ఇదే సరైన సమయమని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. విమానాశ్రయం వల్ల స్థానిక యువతకు ఇంటర్మీడియట్ స్థాయి నుంచే అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఈరోజు ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఆనరబుల్ ఎమ్మెల్యే పలాస గౌతు శీర్ష మేడం గారితో పాటు నేను కూడా ఇక్కడికి రావడం, అలాగే మరి ముఖ్యంగా ఒక 120 మంది, ఒక 5 గ్రామాలు మందస మండల్, అలాగే వజప కొత్తూరు మండల్ నుంచి ఒక 120 ఎవరెవరికి భూమి పోతుందో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మేడం గారు చాలా వివరంగా చెప్పారు. బట్ కానీ ఇంకొకటి, మనం పలాసలో అంటే ఉద్దానం ఎయిర్పోర్ట్ కోసం మన శ్రీకాకుళం జిల్లాలో మనం ఏం చేయబోతున్నాము, దీనికి వివరంగా కొన్ని అంశాలు నేను చెప్తాను. సో ఇక్కడ జిఎంఆర్ వాళ్ళతో మాట్లాడితే ఇక్కడ చాలా మంది లోకల్ నుంచే, దాదాపు ఒక 800 మంది ఈ రోజునే వాళ్ళకి లోకల్ గా జాబ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక 400 మందికి ఇంకా రాబోయే కొన్ని రోజుల్లో కూడా జాబ్ ఇవ్వచ్చు. అదే ఓన్లీ ఒక ఎయిర్పోర్ట్ సంబంధించి మాత్రమే. ఇది కాకుండా దాదాపు ఒక 50,000 మందికి ఎయిర్పోర్ట్ ఇకో సిస్టమ్, దీంతో పాటు హోటల్స్ వస్తాయి, దీంతో పాటు ఇంకా కన్వెన్షన్ సెంటర్స్ అన్ని వస్తాయి. చుట్టుపక్కల ల్యాండ్ ఎక్విజిషన్ ఆల్రెడీ అయిపోయింది. సో వాళ్ళకి ఒక స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఎలా చేస్తారు, జిఎంఆర్ వాళ్ళు ఎలా చేస్తారు, ఎయిర్పోర్ట్ వాళ్ళు ఎలా చేస్తారు, దీనికి అడిగితే వైజాగ్ లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టుకొని వాళ్ళు కొన్ని కంపెనీస్ తో టైఅప్ చేసుకొని అక్కడ ఒక 2 నెలల, కొంతమందికి ఒక 45 రోజుకి స్కిల్ డెవలప్మెంట్ అక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఇక్కడికి తీసుకొచ్చారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఇతర ఎయిర్పోర్ట్లు చూస్తే మా రాష్ట్రం ఏం కోల్పోయిందని మేము బాధపడుతున్నప్పుడు ఈ రోజు మొదటిసారి రేపు 16వ తారీఖు అర్ధరాత్రి నుండి ఇక్కడ టెర్మినల్లోని ఫ్లైట్లు రాకపోకలు స్టార్ట్ అవుతాయి. కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన అనుమతితో జిల్లా కలెక్టర్ వారి సహకారంతో, అలాగే మా శ్రీకాకుళం జిల్లా ముద్దుబిడ్డ, అలాగే ఈరోజు దేశ పౌరయాన మంత్రిగా అతి చిన్న వయసులోని తన కాలంలోనే దాదాపు 2 సంవత్సరాల్లోనే దేశంలో ఎన్నో ఎయిర్పోర్ట్లకి శంకుస్థాపన చేసి పూర్తి చేసిన రామ్మోహన్ నాయుడు గారి చొరవతో, మరీ ముఖ్యంగా జిఎంఆర్ యాజమాన్యం వారి సహకారంతో ఈరోజు మా పలాసకి ఏర్పాటు చేయబోయే ఉద్దానం ఎయిర్పోర్ట్ నుండి వాటికి స్థలాలు ఇచ్చిన రైతులు, అక్కడ నుంచి కొంతమంది యువత, స్కూల్ స్టూడెంట్స్ తోని 120 మందికి ఈ ఎయిర్పోర్ట్ ని దర్శించే అవకాశం ఇచ్చినందుకు ముందుగా జిఎంఆర్ యాజమాన్యానికి, అలాగే రామ్మోహన్ నాయుడు నీటి సమస్యపైన అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. నీటి కొరత ఏర్పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. హంద్రీనివా కాలువకు వరద నీరు రావడం శుభపరిణామమని జేసీ తెలిపారు. వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పెనకచెర్ల డ్యాంకు నీటిని విడుదల చేసి చాగళ్ల మీదుగా నీటిని అందిస్తే త్రాగునీరు, సాగునీటి సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుందని చెప్పారు. ముఖ్యంగా పుట్లూరు, ఎల్లనూరు మండలాల్లో త్రాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గండికోట రిజర్వాయర్లో నీరు ఉండటంతో తాడిపత్రికి 2 నెలల వరకు తాగునీటి సమస్య ఉండదని జేసీ పేర్కొన్నారు. కాలువలకు నీరు వచ్చిన వెంటనే రైతులు మోటార్లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నందున నీటి వినియోగంపైన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈరోజు హెచ్ఎల్సి హిందీకి నీళ్ళు వచ్చాయి. అవి ఎందుకు వచ్చినాయంటే అందరూ ఏమంటే చంద్రబాబు వస్తే వర్షం రావు, మరి వర్షం రాకపోయినా నీళ్ళు వచ్చినాయంటే ఆడో ఆంధ్రప్రదేశ్ మీద చంద్రబాబు మీద దేవుడు ఏమన్నా కరుణించి అక్కడెక్కడో వర్షాలు పడితే ఇక్కడికి వచ్చినాయి. ఈరోజు మేమేం అడుగుతున్నామంటే ఏలేనో బాలేనో అని ఏమో చెప్పి భయభ్రాంతులు చేస్తున్నారు. కానీ అది కరెక్టే. ఇంతవరకు వర్షాల్లో ఏమీ లేవు. రైతాంగం సరిగ్గా లేకపోతే ఇది 70% ఇండియా డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. నేను కనీసం రోజు మా ఊర్లో అలా తిరుగుతుంటాను. నాకు తెలిసి మొన్నటి వరకు అంటే లాస్ట్ 15 days వరకు ఒక 8 షాపులు మూతపడినాయి, చిన్న చిన్న షాపులు. నిన్నటికైతే 22 షాపులు మూతపడ్డాయి. మా ఊర్లో బదిరి అని ఆ పోలీస్ స్టేషన్ టీచర్లు ఇవన్నీ టీ స్టాల్స్ ఉన్నాయి. 70 నుంచి 50 లీటర్లు రోజు ఖర్చు అయ్యేటివి. కానీ ఇప్పుడు రమారమి 70%కి వచ్చినాయి. అంటే పల్లెల్లో
డబ్బులు లేవు. వాళ్ళు వస్తేనే మన టౌన్లకు అంతా జరిగేది. ఆటో వానికి కానీ ఇంకోనికి కానీ అప్పుడే ఆటో వాళ్ళు కూడా మన అడిగితే అయ్యా పరిస్థితి బాగలేదు అయ్యా అన్నారు. సరే మనకి ఈ నీళ్లు శ్రీశైలం నుంచి మరి ఇంద్రీన మన గుంతకల్ అక్కడికి జిల్లాలోకి ప్రవేశించి అక్కడి నుంచి రాగులపాడు పంపింగ్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఏం చేస్తారు, జీడిపల్లికి వస్తాయి. జీడిపల్లికి నీళ్ళు వచ్చినాయని నిన్న రాత్రి టీవీలో చూసా, అందుకే దీని గురించి మాట్లాడాలనుకుంటున్నా. హెచ్ఎల్సి ఏఈలు ఎస్సీలు మాట్లాడితే సార్ మేము ఈసారి చాలా ఆలోచించి ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 జిల్లా స్థాయి పోటీలు ప్రారంభం అయ్యాయి. అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే అయ్యాబత్తుల ఆనందరావు పోటీలను ప్రారంభించారు. యువ క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించి రాష్ట్ర స్థాయిలో అవకాశాలు కల్పించడమే ఈ పోటీల లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని, విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ఆగస్టు 12, 13 తేదీల్లో బాస్కెట్బాల్, హాకీ, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెట్స్తో పాటు ఆర్చరీ, బ్యాడ్మింటన్, చెస్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, యోగా తదితర క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. So all the best for every one of you. So I think after August 29th National Sports Day అయిపోయిన తర్వాత సో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రుద్ర చెప్పినట్టు సో విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ అరైవల్. సో డెఫినెట్గా September 1st weekలో whoever has been selected at the state level, definitely they will be congratulated and they will be respectfully honored in the collectorate itself in front of all the public representatives. So we expect a lot of prizes from all the teams. So I have gone through all the schedule. సో రఫ్లీ అరౌండ్ ఒక 5 to 6 అరౌండ్ 10 ఉన్నాయా టోటల్గా? 12 ఉన్నాయి టోటల్గా. సో అట్లీస్ట్ ఈచ్ ఈవెంట్లో ఒక మన జిల్లా నుంచి ఉండాలి. దట్స్ వాట్ మై ఇంటెన్షన్ ఇస్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అరా కొర ఉన్నటువంటి ప్రాంతాల్లో పెట్టుకుంటున్నారు. జిల్లాలో ఈ సమస్యకి పరిష్కారం కోసం నేను కోరిన వెంటనే కలెక్టర్ గారు నాకు సుముఖత చూపించడం చాలా సంతోషం. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి క్రీడాకారులు అందరి తరపున నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరినీ కోరుతున్నాను, అంబేద్కర్ కోనసీమ జిల్లా జాతీయ స్థాయిలో ఆడాలి. కోనసీమ రైజర్సా ఏంటి? కోనసీమ రైజర్స్ అంటే స్టేట్ మొత్తం చెప్పుకోవాలా? ఒప్పుకుంటారా? సిద్ధమేనా? ఓకే, మీరన్నీ గెలిచి కప్పులు గెలిచి రాష్ట్ర స్థాయిలో కప్పులు గెలిచి జాతీయ స్థాయికి ఎంపిక కాబడి మీరు తిరిగి రావాలా? మళ్ళీ చెప్తున్నాను, శాప్ అధికారికి మిగిలి చెప్తున్నాను, మన స్వాగతం పలకాల. ఇక విశాఖ గాజువాకలో డిఎస్సి నియామకాలపైన వైసీపీ చేస్తున్న ఆరోపణలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. పాత గాజువాకలో నిర్వహించిన సమావేశంలో టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం డిఎస్సి నిర్వహిస్తోందని అన్నారు. డిఎస్సి నియామక ప్రక్రియలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, అభ్యర్థుల్లో అపోహలు కలిగించేలా వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని విమర్శించారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, డిఎస్సిని రాజకీయ విమర్శలకు వేదికగా మార్చవద్దని టీడీపీ నేతలు సూచించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఏర్పాటు చేసి అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలు ఇప్పించినప్పటికి కూడా ఈరోజు ఏదో ఒక సంవత్సరం తర్వాత 6 మాసాల తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉద్యోగాలు చేసుకునే ఈ పరిస్థితుల్లో అందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయటం, బురద జల్లడం కార్యక్రమాలు చేయాలి, విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలి, ఎటువంటి ఈ గొడ్డల పార్టీ ఎటువంటి మెసేజ్ని ప్రజలకు ఇస్తుందనేది ప్రశ్నిస్తున్నాం. గాజువాక పార్టీ తరపు నుండి మీరు ఉన్నారు, 11 మంది ఉన్నారు, 11 మంది ఉండొచ్చు, ఒక్కరైనా ఉండొచ్చు, ఇద్దరైనా ఉండొచ్చు. మీరు రేపు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. గతంలో ఇంతవరకు ఈ 2.5 ఏళ్ళ అసెంబ్లీ సెషన్స్ మీరు వెళ్ళలేదు. ప్రజాప్రతినిధులు ఎందుకు ఎన్నుకుంటారు? అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీ నుండి మీ నియోజకవర్గ తరపు మీరు మాట్లాడండి, రాష్ట్రం తరపున మాట్లాడండి. రేపు అసెంబ్లీలో మీరు ఏదైతే మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయో దాన్ని పెట్టి అసెంబ్లీలో మాట్లాడాలి. అలాగే హయ్యర్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ అయిన చెరుకు శ్రీధర్ గారు కూడా సవివరంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇది
కోన శశిధర్ గారు చెప్పారు, చెరుకు శ్రీధర్ గారు చెప్పారు, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా చెప్పారు. ఏం జరగలేదు. ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్తో సహా ప్రతి ఒక్కరు ట్రాన్స్పరెంట్గా ఉంది. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని మీకు ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే 11 మంది జగన్మోహన్ రెడ్డి ఆవిడ గొడ్డల పార్టీ అధ్యక్షుల నాయకత్వంలో అసెంబ్లీకి వెళ్ళండి, ఎమ్మెల్సీలు పంపించండి, మీకున్న సమాచారాన్ని ప్రభుత్వాన్ని అడగండి. నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం చేస్తున్న చర్యల్ని మీరు ప్రశ్నించండి, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంటే. కానీ శాసనసభకి వెళ్ళరు, శాసన పరిషత్కి వెళ్ళరు, వీధి డ్రామాలు ఆడుతూ వైసీపీ చివరకు వై అంటే ఎదవలో, ఎస్ అంటే సన్నాసులు, ఆర్ అంటే రౌడీలు, సి అంటే చిల్లరగాలు. ఇక విశాఖ రైల్వే స్టేషన్లో ఎమర్జెన్సీ మెడికల్ రూమ్ అందుబాటులోకి వచ్చింది. రైల్వే పినాకిల్ హాస్పిటల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని డిఎంఆర్ లలిత్ బెహోరా ప్రారంభించారు. ప్రయాణికుల అత్యవసర వైద్య అవసరాల కోసం 24 గంటలు నర్సింగ్ సిబ్బంది, మధ్యాహ్న సమయంలో వైద్యులు అందుబాటులో ఉంటారని డిఆర్ఎం తెలిపారు. అనారోగ్యానికి గురైన ప్రయాణికులకు నామమాత్రపు ఛార్జీలతో వైద్యం అందిస్తామని, ప్రమాదంలో గాయపడిన వారికి ఉచిత వైద్యం అందుతుందని చెప్పారు. ప్రస్తుతం విశాఖ, విజయనగరం రైల్వే స్టేషన్లో ఎమర్జెన్సీ మెడికల్ రూములు ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో మరిన్ని స్టేషన్లకు విస్తరిస్తామని డిఆర్ఎం తెలిపారు. In Visakhapatnam division, for them it is a nominal charge of 100 rupees for the consultation charges, plus whatever medicines which are required, those charges will be taken. Emergency cases it is free. Yes, it is free. So this facility now in Visakhapatnam division, it is at Visakhapatnam railway station and the Vijayanagaram railway station. We intend to increase these facilities at other stations also. Vijayanagaram has started few months back. Starting a medical service, sitting a doctor, a pharmacist, pharmacy and nursing staff, it requires lot of approvals. So we gave the permission, the Pinnacle Hospital administrations were taking approval from various state government authorities. Now the approval has come, so we started this facility. డిఆర్ఎం గారి సహకారంతో, సిఎంఓ గారి శరత్ వాళ్ళ సహకారంతో, మా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషను, మెయిన్లీ ఇంద్ర గారు, వీళ్ళందరూ కూడా ఎంఓయూ సైన్ చేశాక ఇక్కడ ద మెయిన్ ఫెసిలిటీ, ఇంపార్టెంట్ ఫెసిలిటీ ఏంటంటే ఎనీ పేషెంట్, నేను కార్డియాలజిస్ట్ని బేసిక్గా, ఎనీ పేషెంట్ సడన్ కార్డియాక్ డెత్ అనేది విత్ ఇన్ మినిట్స్ కెన్ అక్కర్ అండి. బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటే ఎక్స్టర్నల్ కార్డియాక్ మసాజ్ చేయటం, తర్వాత ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఇవ్వటం. కానీ ఇక్కడ ఈ చేంబర్లో మేము డీఫిబ్రిలేటర్ అనే ఒక మిషన్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాస్ట్లీ మిషన్, డీఫిబ్రిలేటర్ అనే మిషన్ పెట్టాము. వీ కెన్ గివ్ ఇట్ ద షాక్ టు ద పేషెంట్ అండ్ దెన్ కన్వర్ట్ ఇట్ టు ద నార్మల్ సైనస్ రిథమ్. దట్ ఈస్ ప్రీవియస్గా మామూలుగా చేసేది బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటాము. ఇప్పుడు నేను చేసే డీఫిబ్రిలేటరు ఈ అవసరమైతే మనం ఇంటిబేట్ చేసి ద యాంబు బ్యాగ్ తోటి ఇక్కడ తీసుకెళ్తాం, దాన్ని అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంటాం. సో ఇక్కడ మనం వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ బేసిక్ లైఫ్ సపోర్ట్ అండ్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అండ్ దెన్ రౌండ్ ది క్లాక్ ఫెసిలిటీస్ ఉంటాయి. డిఆర్ఎం రెడ్డిక అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో రాష్ట్ర ఫుడ్ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న ఆహారం, వస్తువులపైన ఆరా తీశారు. మమ్మడివరం గురుకుల పాఠశాలతో పాటు ఐపోలవరం మండలం పశువుల అంగన్వాడీ కేంద్రం, హైస్కూల్ను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యత, పాఠశాల పరిశుభ్రత, మౌలిక వస్తువులపైన సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. నమస్తే సార్. అందరూ తింటారా?
ఆల్మోస్ట్ తింటారు సార్. క్యారేజ్ ఏమైనా తీసుకున్నారా? క్యారేజ్ వ్యూ అంటే కొంతమంది గర్ల్స్ వాళ్ళు పచ్చాలని విమానం తెచ్చుకున్నారు. మిగతా అన్నీ తింటారు సార్. మరి ఎంతమంది వంట వాళ్ళు ఇద్దరు పని చేస్తారా? చేసిన అయిపోయింది. కొంచెం ఫుల్గా ఉంది, ఫుల్గా ఉంది కూడా. ఇక్కడ స్టోర్ కొంచెం జాగ్రత్తగా పోనీకుండా మేము ఒక 1 year చూడమని చెప్పండి. నేను అడిగేది అదే, 1 year జాయిన్ చేయండి. నచ్చలేదంటే పోండి. అది మన కృపాప్రదం, మనం ఏం చేయలేదు, మన తప్పదు. అట్లా ఒక 1 year అన్నా ఉంచండి అమ్మా. కొంచెం మీకు మెరుగ్గా అనిపిస్తే కంటిన్యూ చేయండి, లేకుంటే కామెంట్ అట్లీస్ట్ 1 year అన్నా ఉండాలి. ఇక విజయవాడ ఇంద్రకీలాద్రి పైన 4 రోజుల పాటు వైభవంగా నిర్వహించిన ఆషాఢ సార సమర్పణ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాలు భక్తి శ్రద్ధలతో సాగిన ఈ ఉత్సవాల ముగింపు కార్యక్రమం సామరస్యపూర్వక వాతావరణంలో జరిగింది. ముగింపు వేడుకల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీతో పాటు పాలక మండలి సభ్యులు, ఆలయ ఈవో షీనా నాయక్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వేద పాఠశాల విద్యార్థులు వేద మంత్రోచ్చారణలతో కార్యక్రమాన్ని భక్తిమయంగా మార్చారు. 4 రోజుల పాటు ఆషాఢసారి ఉత్సవాలను విజయవంతం చేసిన ఆలయ సిబ్బందిని చైర్మన్, ఈవో అభినందించారు. ఇక కడప జిల్లా జమ్మలమడుగులో శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. నాగలకట్ట వీధిలో అమ్మవారి ఆలయం నుంచి భారీగా కలశాల ఊరేగింపు నిర్వహించారు. దాదాపు 850 కలశాల బిందెలతో నిర్వహించిన గ్రామోత్సవం భక్తులను ఆకట్టుకుంది. నాగలకట్ట వీధి నుంచి పలగాడి వీధి, కూరగాయల మార్కెట్ మీదుగా తాడిపత్రి రోడ్డు వరకు ఊరేగింపు కొనసాగింది. అమ్మవారి వేషధారణలతో చిన్నారులు చేసిన నృత్యాలు, బిందె సేవ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాణసంచా కాల్చడంతో ఉత్సవాల వాతావరణం మరింత సందడిగా మారింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రానికి అమ్మవారికి కుంకుమార్చన, లక్ష్మీ దీపాలంకరణ సేవ, ఏకాదశి మంగళహారతులు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. భారీగా తరలి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో జరిగిన హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ప్రధాన అనుచరుడిగా పేర్కొంటున్న దాసరి శ్రీనివాసులు హత్యకు గురైన ఘటనలో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్మవరం నియోజకవర్గం వైసీపీ విభాగం అధ్యక్షుడు గంగాధర్ నాయుడు ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. దాసరి శ్రీనివాసులు, గంగాధర్ నాయుడు చిన్ననాటి నుంచి స్నేహితులని, ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు ఒకే రాజకీయ పార్టీలో కొనసాగుతున్నారని పోలీసులు తెలిపారు. అయితే కొంతకాలంగా వ్యక్తిగత విభేదాలతో పాటు రాజకీయంగా తనకు తగిన ప్రాధాన్యత దక్కటం లేదన్న అసంతృప్తి గంగాధర్ నాయుడులో ఉన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. శ్రీనివాసులను నమ్మించి ధర్మవరం చెరువు కట్ట వద్దకు తీసుకువెళ్లి మద్యం తాగించిన అనంతరం వెనక నుంచి కర్రతో దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. కింద పడిపోయిన తర్వాత బండరాయితో తలపై దాడి చేసి హత్య చేసి మృతదేహాన్ని చెరువులో పడేసినట్టు వివరించారు. నెల 9వ తారీఖునే మన సత్యసాయి జిల్లా ఎస్పీ గారికి వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఈ దాసరి శ్రీనివాసుల నాయుడు అలాగే గంగాధర్ నాయుడు అనే ఇద్దరు వ్యక్తులు, నేర చరిత్ర కలిగిన ఇద్దరు వ్యక్తులు కూడా కనపడటం లేదు అనే సమాచారం వచ్చింది సార్కి. వచ్చిన తర్వాత వెంటనే నన్ను అలాగే 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారిని, మా సబ్ డివిజన్లో ఉన్న మిగతా అధికారులందరినీ కూడా సార్ అలర్ట్ చేసి నేర చరిత్ర కలిగినటువంటి ఇద్దరు వ్యక్తులు కనపడట్లేదు, ఏదైనా నేరం జరిగి ఉండే అవకాశం ఉంది, మీరు వెరిఫై చేయండి అని చెప్పగానే మేము ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసాం. ఆ భాగంగా తనిఖీల్లో మన ధర్మవరం చెందినటువంటి చెరువులో 2వ మరుగు వద్ద ఒక గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్టు గుర్తించాం. గుర్తించిన తర్వాత వెరిఫై చేయగా ఆ వ్యక్తి యొక్క మృతదేహం దాసరి శ్రీనివాసులకు చెందినదిగా గుర్తించడం జరిగింది. తదుపరి విచారణ అనంతరం విచారణలో భాగంగా గంగాధర్ నాయుడు అలాగే ఇంకొక ఇద్దరు కలిసి ఈ హత్య చేసినట్టు మా విచారణలో వెల్లడైంది. వెల్లడైన తర్వాత నిన్నటి దినం అనగా 11వ తారీఖుని మన 1 టౌన్ సిఏ గారు అయినటువంటి రెడ్డప్ప గారు, అలాగే రూరల్ ఇన్స్పెక్టర్ గారు,
టౌన్ ఇన్స్పెక్టర్ గారు మరియు క్రైమ్ సిబ్బంది అందరూ కలిపి మన ధర్మవరం